సో హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో 1కి మనకి ఎలాంటి డివిజిబిలిటీ రూల్ అనేది ఉండదు. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 ఏంటి, 2కి మనకి డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ డిజిట్స్ ప్లేస్లో ఎలా ఉండాలి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ మనకు ఉండాలి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 24 ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఏముంది మనకి, సో 4 ఉంది. నెక్స్ట్ 20 కానీ 30 కానివ్వండి, 40 కానివ్వండి, యూనిట్స్ ప్లేస్లో మనకు జీరోస్ కానీ 4 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 36 కానివ్వండి, 88 కానివ్వండి, లాస్ట్ ప్లేస్లో మనకి 0 కానీ 2 4 6 8 కానీ ఉంటే ఆ నెంబర్స్ మనం 2తో డివిజిబుల్ అవుతాయి అని అంటాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి ఇచ్చిన అన్ని నెంబర్స్ని సమ్ చేస్తే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 369 చూడండి, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది అని అంటాం. కాకపోతే ఈ రూల్ ప్రకారం ఎలా చెక్ చేయాలి అంటే 3 + 6 + 9 ఏమవుతుంది, 9 + 9 18. ఈ 18 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 369 ఇస్ డివిజిబుల్ బై 3. సో ఈ రకంగా ఇచ్చిన నెంబర్స్ని సమ్ చేసి ఈ వచ్చిన వాల్యూ కూడా మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, అలా అయితేనే మనం దాన్ని 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా. ఓకే, ఈ లాస్ట్ 2 ప్లేసెస్ అనేది 4తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 48 కానీ, సపోజ్ స్టార్టింగ్లో ఏదైనా ఉండనివ్వండి, లాస్ట్లో మాత్రం 48 కానివ్వండి, లాస్ట్లో మనకి ఏంటి 40 కానివ్వండి, లాస్ట్లో మనకి 16 కానివ్వండి, ఈ 2 ప్లేసెస్ అనేది 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటే మనం దాన్ని 4 డివిజిబిలిటీ రూల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 అంటే ఏంటి, యూనిట్స్ ప్లేస్లో లాస్ట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే మనం దాన్ని 5 డివిజిబిలిటీ రూల్ అని అంటాం. నెక్స్ట్ 6 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, 6 అంటే ఏంటి, 2 3 6 కాబట్టి దీనికి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది ఫాలో అవ్వాలి, అప్లై అవ్వాలి. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది అవ్వాలి, అప్లికేబుల్ అవ్వాలి. ఈ 2 రూల్స్ వ్యాలిడ్ అయితేనే మనకి 6 డివిజిబిలిటీ రూల్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. 2కి మనకి డివిజిబిలిటీ రూల్ అంటే జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం, లాస్ట్ ప్లేస్లో 0 2 4 6 8 ఉండాలి. 3కి ఏంటి, ఇచ్చిన నెంబర్స్ని సమ్ చేసి ఆ వచ్చే వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇచ్చిన నెంబర్ మనకు 6 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొందరికి అర్థం కాదు కాబట్టి నేను ఇలా ఈ గ్రాఫ్ కూడా ఇచ్చాను. సో ఈ అల్గోరిథం దీంట్లో చూడండి, ఫస్ట్ మనకు ఒక నెంబర్ ఇస్తారు కదా. ఓకే, ఆ ఇచ్చిన నెంబర్కి సపోజ్ నేను ఇక్కడ XYZ అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా ఉండనివ్వండి. ఈ ఇచ్చిన నెంబర్ ఏంటి, ఈ లాస్ట్ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ డబుల్ చేయాలి. అంటే ఈ XYకి ఈ డబుల్ చేసి ఏమైంది, ఇది Z కదా, దీన్ని డబుల్ చేసి ఏమైంది 2Z అయింది కదా. ఓకే, ఈ 2Zకి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న నెంబర్స్కి మనం డిఫరెన్స్ చేస్తే మనకు వాల్యూ అనేది ఏం రావాలంటున్నాడు చూడండి, అయితే 0 రావాలి, లేదంటే 7 మల్టిపుల్ రావాలి. అలా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 కానివ్వండి, 14 కానివ్వండి, 28 కానివ్వండి, ఇలా వస్తే అలాంటి నెంబర్స్ని మనం ఏమంటాము, 7తో డివిజిబుల్ అవుతాయి అంటాము. కొన్ని నెంబర్స్ మీకు ప్రాక్టికల్గా తీసుకొని చెప్తాను. అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మనకు వచ్చే నెంబర్ అనేది 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి. అయితే 0 రావాలి, లేదంటే 2 డిజిట్ నెంబర్ అవ్వాలి. 3 డిజిట్ నెంబర్ ఉంటే ఏంటి, సేమ్ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి మనకి ఏమంటున్నాడు, 2 డిజిట్ మల్టిపుల్ ఆఫ్ 7. సో 7కి ఓన్లీ 2 డిజిట్ నెంబర్ వస్తేనే మనకి ప్రాసెస్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాసెస్లో ఇక్కడ మనం ఇదంతా చేసినాక 3 డిజిట్స్ వస్తే అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లాస్ట్ డిజిట్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేసి ఈ ఉన్న నెంబర్స్కి దీనికి మళ్ళీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి అప్ టు 2 డిజిట్స్ వచ్చే వరకు మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనకి 10, ఫస్ట్ మనకు 3 డిజిట్స్ నెంబర్స్ తీసుకుందాం. ఈ నెంబర్లో మనకేంటి లాస్ట్ డిజిట్ ఏంటి 8 కదా, 8ని మనం డబుల్ చేయాలి. 8ని డబుల్ చేసి ఏమైంది 16 అయింది. ఇప్పుడు ఈ 16కి ఈ స్టార్టింగ్ ఏంటి 8 తీసేసి రిమైనింగ్ 79 కదా, 79కి 16కి డిఫరెన్స్ చేసి మనకు 63 వచ్చింది. 63 అనేది 7 9s కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. ఇక్కడ 4 డిజిట్ నెంబర్ ఉంది. ఓకేనా, ఇందులో లాస్ట్ డిజిట్ని మనం డబుల్ చేయాలి. 3 2s 6 కదా, డబుల్ చేశాను. డబుల్ చేసే నాకు ఏమొచ్చింది 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను, ఈ 6కి ఈ 107కి డిఫరెన్స్ చేస్తే నాకు ఏమొచ్చింది 101 వచ్చింది. కాకపోతే ఇదేంటి 3 డిజిట్ నెంబర్,
మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి, 2 డిజిట్ నెంబర్ వచ్చే వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ అగైన్ ఇందులో లాస్ట్ డిజిట్ ఏంటి 1 కదా, ఈ 1 × 2 చేయాలి. చేశాను. చేసిన తర్వాత ఏంటి, ఈ 2కి రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటి 10. 2కి 10కి డిఫరెన్స్ చేస్తే నాకు 8 వచ్చింది. 8 అనేది 7 టేబుల్లో రాదు కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవ్వదు. ఈ రకంగా మనం డివిజిబిలిటీ రూల్స్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. ఎయిట్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మనకి 4కి అయితేనేమో లాస్ట్ 2 ప్లేసెస్ 4తో డివిజిబుల్ అవ్వాలి కదా. 8కి అయితేనేమో లాస్ట్ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ 8తో డివిజిబుల్ అవుతే దాన్ని మనం ఇచ్చిన నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది అని అంటాం. సో 9కి అయితే ఎలా చేస్తాం, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9కి సేమ్ దీనికి కూడా 3 డివిజిబిలిటీ రూల్ లాగానే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవుతే మనకి ఇచ్చిన నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. అదే 10కి అయితే ఏంటి, లాస్ట్ యూనిట్ ప్లేస్లో 0 ఉన్న నెంబర్స్ కూడా మనకు 10తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి చూడండి, సపోజ్ XYZ PQR అని ఒక నెంబర్ ఉంది. ఇక్కడ మనం ప్లేస్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి, ఇందులో మనకి ఏంటి, ఇవేమో ఆడ్ నెంబర్స్, ఇవేమో మనకి ఈవెన్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్కి మనం డిఫరెన్స్ చేసి మనకు అయితే వాల్యూ 0 రావాలి, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 11 రావాలి. 11 మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆడ్ నెంబర్స్ యొక్క ఇది సమ్మేషన్ అనమాట. అంటే X + Z + Q చేసి దానికి డిఫరెన్స్కి, అలాగే Y + P + Rకి ఈ నెంబర్స్కి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎలా ఉండాలి, అయితే 0 ఉండాలి, లేదంటే 11 మల్టిపుల్ అయి ఉండాలి. 12కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, 12 అంటే ఏంటి, 4 3s 12 కదా. అంటే దీనికి 4 డివిజిబిలిటీ రూల్ అప్లికబుల్ అవ్వాలి, 3 డివిజిబిలిటీ రూల్ అప్లికబుల్ అవ్వాలి. ఈ రెండు అయితేనే మనకు 12 డివిజిబిలిటీ రూల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై, ఇంకోటి అవ్వలేదు అంటే 12తో డివిజిబుల్ అవ్వదు ఇచ్చిన నెంబర్ అనేది. ఓకే, నెక్స్ట్ 13కి చూడండి, 13 డివిజిబిలిటీ రూల్. సో 13 గురించి మోస్ట్లీ మనకు టెట్లో అడగరు. కాకపోతే ఇంకేదైనా ఎగ్జామ్లో అడిగినా కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుందని ఇంటెన్షన్తోనే ఇచ్చాను. బట్ ఇది టెట్ పేపర్ 1కి అయితే అసలు ఇంపార్టెంట్ కాదు. మీరు ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 13 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, లాస్ట్ నెంబర్ని 4తో మల్టిప్లై చేయాలి. ఇది గివెన్ నెంబర్ కదా. ఈ గివెన్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని 4తో మల్టిప్లై చేసి దీన్ని అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే ఏమైనా 279 + 20 299. అగైన్ ఈ ప్రాసెస్ ఎప్పటివరకు అంటే ఓన్లీ 2 డిజిట్ నెంబర్ వచ్చేవరకు. ఇక్కడ 3 డిజిట్స్ కాబట్టి అగైన్ ఈ లాస్ట్ నెంబర్ని మనం 4తో 4 టైమ్స్ చేయాలి. చూడండి మనకి 4 టైమ్స్, అందుకని × 4 చేసాం. రిమైనింగ్ నెంబర్కి మనం అడిషన్ చేయాలి. 65 అనేది ఉంది. 65 అనేది 13 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్ ఇది ఉంది కదా, ఈ 2795 అనే నెంబర్ అంటే 13తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో లాస్ట్గా మనం ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాము. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఏంటి, లాస్ట్ ప్లేస్లో మనకి 0 2 4 6 8 ఉంటే మనకి అది. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3కి 9కి సేమ్ అనమాట. ఏంటి, ఇచ్చిన డిజిట్స్ని సమ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది 3తో అలాగే 9తో డివిజిబుల్ అవ్వాలి. 3 డివిజిబిలిటీ రూల్ అయితే 3తో డివిజిబుల్ అవ్వాలి. 9 డివిజిబిలిటీ రూల్ అయితే 9తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 4కి 8కి సిమిలారిటీ ఉంటుంది. 4కి అయితేనేమో లాస్ట్ 2 ప్లేసెస్ మనకు 4తో డివిజిబుల్ అవ్వాలి. 8 డివిజిబిలిటీ రూల్ అయితే లాస్ట్ 3 ప్లేసెస్ 8తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 అంటే ఏంటి, మనకి యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. 6కి అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 అనేది అప్లికబుల్ అవ్వాలి. నెక్స్ట్ 7కి ఏమన్నాము, లాస్ట్ ప్లేస్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ ప్లేస్ని 2తో మల్టిప్లై చేసి ఈ వచ్చిన నెంబర్స్కి, ఈ మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్స్కి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ 0 కానీ 7 మల్టిపుల్ కానీ వస్తే అది 7 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబిలిటీ రూల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 9 = 10. 10 అంటే ఏంటి, లాస్ట్ ప్లేస్లో మనకి 0 ఉండాలి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి,
సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ మైనస్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అనేది మనకి అయితే 0 ఉండాలి, లేదంటే 11 మల్టిపుల్ ఉండాలి. 12 డివిజిబిలిటీ రూల్కి ఫార్ములా ఏంటి? 4 3s 12. ఓకే, నెక్స్ట్ 13 డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకు లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న దాన్ని 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ చేసి రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ నెంబర్స్ ఎక్స్ అనుకుంటే దీన్ని ప్లస్ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ని అడిషన్ చేయాలి. ఇది ఎప్పటి వరకు అంటే 2 డిజిట్ నెంబర్ వచ్చే వరకు. ఈ వచ్చిన 2 డిజిట్ నెంబర్ 13తో డివిజిబుల్ అవుతేనేమో ఇచ్చిన నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, థ్యాంక్ యూ.